ప్రార్థన చేసుకుందామండి. అందరూ మోకరించి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, ఎన్నో విలువైన సంగతులు తండ్రి నీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి తమను తాము మోసపుచ్చుకొనకుండా విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి కూడా మంచి వివేచనతో కూడినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ కూడిక ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, త్వరలో మా కొరకు రానై ఉన్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ మరొకసారి క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలానే ఇంత మంచి సమయాన్ని మనకు అనుగ్రహించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి అయినటువంటి దేవుడు ఈ సృష్టిలో తన పోలిక చొప్పున నరుణ్ణి నిర్మించబడినటువంటి నరుడు తన యొక్క స్వభావము, తన యొక్క ఇష్టాన్ని, తన యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఈ సమాజంలో తన కోసమే బ్రతకాలని దేవుని యొక్క ఆలోచన ఉందని గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. కానీ దేవుని ఆలోచనకు భిన్నమైనటువంటి ఆలోచనతో దేవుని మాట వింటూ దేవునితోనే సహవాసముగా పనిచేస్తూ ఈ లోకంలో మన కంటికి కనబడనటువంటి అపవాది యొక్క అనుచరులుగా, అపవాది యొక్క ఇష్టాన్ని నెరవేర్చేటటువంటి తత్వముతో ఈరోజు ఉన్నటువంటి సంఘం సమాజంలోనికి వెళ్ళిపోతుంది. సమాజంలోనికి వెళ్ళిపోతున్నటువంటి సంఘం మరణం తర్వాత నరకానికి జారిపోతుందని నిత్యత్వంలో ఉన్నటువంటి తండ్రి ఆవేదన వ్యక్తపరుస్తూ ఈ సమాజానికి ఎన్నో విలువైనటువంటి సంగతులు తెలియపరుస్తూ తన యొక్క సంఘము ద్వారా తన యొక్క ఉద్దేశాలు తన పిల్లలకు తెలియపరచబడాలి అనే ఒక ప్రాముఖ్యమైనటువంటి సంకల్పంతో తన యొక్క ఉద్దేశాన్ని అపోస్తుడైనటువంటి పౌలు గారి ద్వారా ఎఫెసీ సంఘాన్ని ఏమని హెచ్చరిస్తున్నాడో, ఈరోజు ఆ హెచ్చరికతో కూడినటువంటి ఆ పదజాలంలో ఉన్నటువంటి సమాచారాన్ని ఈనాడున్నటువంటి సంఘముగా మనం ఏమని నేర్చుకోవాలో ఒక్కసారి ఈ మాటను మనం చూసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం మనం చేద్దాం. అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి 3 వచనాలు చదువుకుందాం. అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు. కావున మీరు జాగ్రత్త చదువుదాం, ఈ మాటలు చాలా జాగ్రత్త చదవాలి. ఈ మాటలు, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. నెక్స్ట్ మాట, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి బలిగాను అర్పణగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. 3వ మాట, మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. జాగ్రత్తగా వినాలి. వీటి పేరైనను ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగదు అంటున్నాడు. జాగ్రత్తగా ఈ మాటలు మీరు పాయింట్అవుట్ చేసుకోవాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తా ఇప్పుడు మీకు. సంఘంలోకి వచ్చినటువంటి, కొంచెం బేస్ పెట్టరా, ఎక్కడే కూర్చోను, ఎక్కడ బొమ్మ అక్కడ కూర్చో. సంఘంలోకి వచ్చినటువంటి సంఘం ఎలా ఉండాలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చెబుతున్నాడు.
లోకంలో బ్రతుకుతున్నటువంటి సంఘం ఎలా ఉండాలి? లోకంతో లోకస్తుల వలె సంఘం ఉండటానికి వీల్లేదు. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, మీరు ప్రియులైన పిల్లల వలె. ప్రియులంటే ఇష్టమైనటువంటి పిల్లలు, కపటము లేని, కల్మషము లేనటువంటి పిల్లలు. అట్లాంటి పిల్లలుగా దేవుని పోలి నడుచుకోవాలి. లోకము నుంచి సంఘములోకి వచ్చిన వారందరూ ఎవరిని పోలి నడుచుకోవాలని పౌలు గారి దగ్గరికి వెళ్ళి అడిగితే పౌలు గారు చెబుతున్న మాట ఒక్కటే, సంఘములోకి వచ్చిన వారందరూ సమాజాన్ని పోలి కాదు నడవలసింది. మరి దేనిని పోలి నడవాలి? దేవుని పోలి నడవాలి. దేవుణ్ణి పోలి నడవాలంటే దేవునిలో ఉన్నటువంటి తత్వం ఏంటి ఆలోచించండి. అపోస్తలుడైన పౌలు ఒక అద్భుతమైనటువంటి పదజాలాన్ని కొరింథీ సంఘానికి చెప్పాడు. ఏంటంటే, ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడవనంటున్నాడు. క్రీస్తు ఎలా అయితే నడిచాడో నేను కూడా అలాగే నడుచుకున్నాను. కాబట్టి నా బోధ వింటున్న మీరందరూ కూడా నన్ను పోలి నడుచుకోమంటున్నాడు పౌలు గారు. ఈరోజు సంఘం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణగా అర్పించుకున్నాడు. ఏ వాసనగా ఉండుటకు? పరిమళ వాసన అంటే మంచి వాసనేనా? కరెక్టేనా? పరిమళ వాసన అంటే మంచి వాసనేనా? మంచి వాసన అంటే మనం ఇష్టపడేది, అంతేనా? మంచి వాసననే మనం ఇష్టపడతామా, చెడ్డదాన్ని కూడా ఇష్టపడతామా? ఒక మాట అడుగుతా, నేను మంచి వాసనను ఇష్టపడను అన్న చేతులు ఎత్తండి ఎవరన్నా ఉంటే. ఉన్నారు ఎవరైనా? నేను మంచి వాసన అస్సలు ఇష్టపడను, చెడ్డ వాసననే ఇష్టపడతాను ఉన్నారు ఎవరైనా? అసలు అట్ట ఎవరు అనుకోరు. ఎందుకంటే మనిషికి మంచే ఇష్టం, అవునా? ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాం మనం, బాబు ఫ్రెష్ అయిన కూరగాయలు ఏమని అంటావా? ఏమైనా పుచ్చులు నీకు పనికిరాని, నలిగిపోయాని, చినిగిపోయినట్టు ఏమన్నా అడుగుతామా? ఏమడుగుతాం మనం? మార్కెట్కి వెళ్ళిన తర్వాత కూడా పుచ్చులు ఇవ్వండి, నలిగిపోయినవి ఇవ్వండి, పగిలిపోయినవి ఇవ్వండి అడుగుతాం. అలాంటివి ఎందుకు అడగం మనం? ఎందుకు అడగం మనం? ఇప్పుడు బట్టల షాప్కి వెళ్ళారు, బాబు మీ షాపులో చినిగిపోయినవి, జాయింట్లు వేసినవి, కురసకున్న చీరలు ఏమన్నా ఉంటే నాకు ఇవ్వనని అడుగుతావా? అడగవు. ఎందుకని అడగవు? అవి నీకు పని చేయవు కాబట్టి, అవంటే నీకు ఇష్టం లేదు కాబట్టి, అవి నీకు పనికిరావు కాబట్టి ఇష్టము లేని దాని గురించి మనం ప్రస్తావన చేయం. చేస్తామా? ఇష్టం లేని దాని గురించి అసలు మనం ప్రస్తావన చెయ్యం. కానీ ప్రభు అంటున్నాడు, మీరంతా పరిమళ వాసనగా ఉండాలి. ఎప్పుడు? లోకం అనే బురదలో పడిపోయినప్పుడు కంపు కొట్టారు మీరు పాపం చేత. కానీ కంపు కొడుతున్నటువంటి మిమ్మల్ని ఒక పరిమళమైనటువంటి సువాసన చేత, ఒక తైలము చేత అభిషేకించాడు. మిమ్మల్ని శుభ్రంగా శుద్ధి చేశాడు, పవిత్రపరిచాడు, శుద్ధి చేశాడు. పవిత్రపరిచి శుద్ధి చేసినటువంటి నిన్ను సంఘములోకి తీసుకొచ్చాడు. సంఘములోకి తీసుకొచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోపత్వమే కానీ వీటి పేరైనను అంటున్నారు. జాగ్రత్తగా వినాలి మీరు. వాటిని చెయ్యకండి అని అనట్లేదు ఇక్కడ. వాటి పేరైనను మీ నోట ఎత్తకూడదు అసలు. మీరు ఏమంటున్నాడు పౌలు గారు ఇక్కడ? లోకమనే కంపులో నుంచి సంఘం అనే సువాసనలోకి వచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలైన మీరు మీ నోట అస్సలు వ్యభిచారాన్ని గూర్చి కానీ, లోభత్వాన్ని గూర్చి కానీ, అపవిత్రత గూర్చి కానీ అస్సలు మీ నోట రావటానికి వీల్లేదంటున్నాడు ఆయన. అంటే ఇది పరిశుద్ధులకు తగనదా చెప్పాలి మీరు. ఈ లక్షణాలు ఎత్తకూడనటువంటి లక్షణం పరిశుద్ధులదా అపరిశుద్ధులదా చెప్పాలి మీరు. ఇప్పుడు నీ నోట వ్యభిచారం గూర్చి, అపవిత్రతను గూర్చి, లోభితత్వం గూర్చి, ఇట్లాంటి వాటి గురించి నీ నోట వస్తుందంటే నీలో పరిశుద్ధత ఉన్నట్టా లేనట్టే కదండి.
అంటే క్రీస్తు కోరుకున్న పరిమళ వాసన నీ దగ్గర లేదు అంటే ఇంకా బురదలో పడినటువంటి పంది స్వభావం నీలో ఉంది. ఆ పంది ఎగ్గ కొడుతున్నటువంటి కంపు నీ దగ్గర ఉంది ఇంకా. అందుకే అంటున్నాడు కడగబడినటువంటి పంది. చెప్పాలి గట్టిగా, కడగబడినటువంటి పంది. ఎవరు పంది? చెప్పాలి, ఎవరు పంది? నేనా మీరా? మీరు కూడా కాదు. ఎవరైతే క్రీస్తు తన స్వరక్తము చేత కొని విలువైనటువంటి తన వాక్యము చేత ఉదక స్నానము చేసి బురదలో ఉన్నటువంటి నిన్ను తన సంఘములోకి ఆహ్వానించాడో, ఆహ్వానానికి ఉన్నటువంటి విలువ తెలియక, ఆహ్వానానికి ఉన్న విలువ తెలియక ఆ విలువను దుర్వినియోగపరుచుకుంటూ మరలా లోకం వైపుకి వెళ్ళిపోతున్నారే. పందికి చూడండి, శుభ్రంగా స్నానం చేసి సెంటు కొట్టారనుకోండి, దాన్ని తెలుసా? దాని విలువ తెలుసమ్మా? పందికి తెలియదండి. నువ్వు 1,00,000 రూపాయల సెంటు తీసుకొచ్చి కొట్టినా కూడా పందికి దాని విలువ తెలియదు. నువ్వు కట్టేసినంతసేపు నీ దొడ్లో ఉన్నంతసేపే ఉంటుంది అది ఆ సెంటు వాసనతో. ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేస్తావో బయటికి వెళ్ళిపోయి నీ ఇంటి ముందు ఉన్నటువంటి ఆ బురదలో డొల్లిద్ది. అవునా? ఆ పందిని చూసినప్పుడు నీకు బుద్ధి జ్ఞానం రావాలి. అందుకే పందితో పోల్చాడు దేవుడు నిన్ను. ఆ పందితో అందుకే పోల్చింది. కడగబడినటువంటి పంది మరలా బురదకు చేరినట్టు. ఎట్లాంటి మాటలు చెప్తే ఎవడన్నా వాక్యం వింటాడమ్మా? ఎవడన్నా ఇష్టపడతారు ఇలాంటి బోధకుడిని? ఎవడు ఇష్టపడ్డావు? ఎవడు ఇష్టపడినా ఇష్టపడకపోయినా, మీరు కొట్టినా తిట్టినా అసహించుకున్న అవమానించిన మిమ్మల్ని అందరినీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబెట్టాలన్నది నా తపన. పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మీలో నింపాలి. మీరు మరణం తర్వాత పరలోకం అనే మహాలోకానికి చేరాలి. అందులో భాగంగా మీరు నన్ను ఎన్ను తిట్టుకుంటే నాకు వచ్చిన నష్టం ఏంటి చూపిస్తా మీకు. దీంట్లో సేవకులు తిట్టోళ్ళు లేరా? సేవకులు తిట్టోళ్ళు ఉన్నారా లేరా? డైరెక్టర్ తిట్టోళ్ళు లేరులేండి. డైరెక్టర్ తిట్టిద్దాం వాళ్ళకి ఎక్కడిది? ఎవరైనా మా వెనకాల తిట్టాల్సిన వాళ్ళు కానీ ఎదర తిట్టాల్సిన వాళ్ళు లేరు. తిడతారు ఎవరైనా మమ్మల్ని? ఉన్నారు బోళ్ళు అంతమంది. ప్రభువునే ఎదురుకొచ్చి తిట్టారు. అవునా లేదా? ప్రభువుని ఎదురుకొచ్చి తిట్టారా లేదా? తిట్టారు. తిట్టినా కూడా ప్రభు ఏమన్నాడు? అసలు మిమ్మల్ని ఎవరు తిట్టలేదు అనుకోండి, మీరు అనుకుంటున్నారు మా ఊర్లో నన్ను ఎవడు తిట్టట్లేదంటే నేను గొప్ప అనుకుంటాం మనం. కానీ తిట్టోళ్ళు ఉండాలండి. తిట్టోళ్ళు కూడా ఉండాలి. తిట్టోళ్ళు ఉంటేనే కదండి మనం బలంగా ఇంకా ఉండగలుగుతాం. అవునా కాదా? ఎట్లాంటి పరిస్థితులు రాబట్టే కదండి మంచి మంచి విషయాలు మీకు చెప్పగలిగేది మేము. అవునా కాదా? ఒక మాట చూడండి, దాని సందర్భం వచ్చింది కాబట్టి మీకు చూపిస్తున్నా. చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఇదేంటి అని తిట్టోళ్ళు ఉండాలంటాడు ఏంటి అని మీరు అనుకుంటున్నారు. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తం జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. చూసారండి? ఎవడన్నా తిడుతున్నాడు అనుకో నేను ఆనందపడతా. నాకు అదొక ఆనందం. ఎందుకో తిడితే. అదేంటండి మొన్న తిట్టారని అరిశానని చెప్పారు కన్నాడు. 1 నెల రోజులు ఆగా, మరి అయినా ముగింపు పట్టలేదు. మరి ముగింపు అన్నప్పుడు మరి ముగింపు వేయాలి కదా మరి, అంతేనా? స్టార్టింగ్లో 2 ఆకులు తింటలే అని చెప్పేసి చిక్కుడు చెట్టుకు వదిలేసాం పురుగుని. 4 ఆకులు తినికి పోవట్లేదు. ఇక మెల్లగా తినకుండా పోతుంది. ఊరుకుంటాం ఏంటి మనం? ఊరుకుంటామా? కట్ర తెచ్చాం, నెడగా కట్టేసి కింద పడేసాం, అయిపోయింది, చచ్చిపోయింది. ప్రభు అంటున్నాడు, మీకు ఎందుకు ఈ మాట చూపించానంటే మీరు తెలివైన వాళ్ళు. మీరు బయటపడరు కానీ చాలా తెలివైన వాళ్ళు మీరు. ఇప్పుడు ఈ మాట మీకు చూపించలేదు అనుకోండి, నేను చెప్పే పాఠం అంతా అయినా మీరు అనుకుంటారు కదా, ఓహో ఇది న్యాయబద్ధమైన పాఠమే, ఇది అన్నయ్య చెప్పిన పాఠం న్యాయబద్ధమైన పాఠమే, ఇందులో పెద్ద తప్పేం లేదన్నమాట అనుకుంటారు. మీరు ఈజీగా తీసుకుంటారు. చాలామంది తెలివైన వాళ్ళు ఇప్పుడు బాగా పుట్టుకొస్తున్నారు సంఘాల్లో. ఎందుకో తెలుసా? ఆళ్ళవాక్యం విని ఈళ్ళవాక్యం విని ఆళ్ళవాక్యం విని రిఫరెన్స్లన్నీ మైండ్లో పెట్టుకొని నువ్వు చేసే తప్పుకు సరిపడ వాక్యం ఏదో ఎత్తుకొచ్చుకొని అడ్డు పెట్టుకుంటున్నారు. ఇట పెట్టుకొని ఏమన్నా నేను చేసిన తప్పు ఏంటండి? బైబిల్లో చూడండి, ఇక్కడ చూడండి, సరిపోయిందా లేదా బైబిల్లో ఈ మాట? సరిపోయింది కాబట్టి తప్పేముంది మరి నేను చేసింది అని వాక్యాన్ని కంపేర్ చేసుకొని పాపం చేయటానికి అలవాటు పడిపోయినటువంటి కొంతమంది బుద్ధిహీనుల గురించి మాట్లాడుతున్నాను నేను ఇది. కానీ ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి ప్రాముఖ్యమైన పాఠం, మీరు ఆలోచించవలసినటువంటి ఆలోచనాత్మకమైన విషయం. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ వినేటప్పుడు మీరు ఆలోచించవలసింది ఏంటంటే, ఇది ఒక వ్యక్తిపరమైనది కాదు, ఒక కుటుంబపరమైనది కాదు, ఒక ప్రాంతానికి పరిమితమైనది కాదు. ఈ బోధ యూనివర్సల్గా అందరికీ ఉపయోగపడుతున్నటువంటి బోధ. ఇది దేవుడు కోరుతున్నటువంటి బోధ.
అందుకే మీకు ముందుగానే ఎఫెసీ సంఘాన్ని గురించి చూపించా. ఎఫెసీ సంఘంలో కూడా పరిస్థితి అలాగనే ఉంది కాబట్టి పౌలు గారు ప్రభు గురించి ప్రస్తావన మీకోసం ప్రభు ప్రాణం పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే ప్రేమతో పెట్టాడు. ఎందుకు ప్రేమించాడంటే మిమ్మల్ని పరలోకం చేర్చాలని. మీ కంపునంత పాపం అనే కంపును తీసి పరిమళ వాసన మీకు ఆయన వెదజల్లి ఆయన సంఘంలో చేర్చుకున్నాడు. కాబట్టి మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు ఆదరించుకోండి అనే ప్రేమతత్వాన్ని సంఘంలోకి నేర్పాడు అపోస్తుడైనటువంటి పౌలు గారు క్రీస్తు ప్రేమ ద్వారా. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఒక క్వశ్చన్ ఇది. మీరు ఆన్సర్ కూడా మీరు టక్కన ఆలోచించకుండా మనం బైబిల్ దగ్గరికి వెళ్దాం. ఒక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా తండ్రి అయినటువంటి దేవుడు తన నోటితో ఎవరిని కూడా దూషించడం ఆయన ఇష్టపడ్డాం. అవునా కదా? దూషణ అనేది దేవునికి ఇష్టం ఉండదు. దూషించడం దేవునికి ఇష్టమైంది కాదా? లక్షణం. దీనికి ఒక చిన్న టైటిల్ తీసుకుందాం. పొరుగు వారిని విమర్శించడం బైబుల్ సమర్థిస్తుందా? జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ఈ మాటలు. ఎందుకంటే మానవుడికి సహజమైనటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యాధితో విరుగుడు లేనటువంటి భయంకరమైన వ్యాధి ఏంటంటే విమర్శించటం. దానికి విరుగుడు లేదు, ఒక్కటే విరుగుడు బైబులే మందు. అన్ని వ్యాధులకు మందు బైబుల్ ఒక్కటే మందు అండి. ఎక్కడ దొరకదు మీకు మందు. ప్రతి వ్యాధిని అరికట్టడానికి వాక్యం ఒక్కటే ప్రాముఖ్యమైనటువంటి మందు. ఈ వ్యాధులన్నిటిని నయం చేయాలంటే ఈ మందు ఖచ్చితంగా పడాలి ఆ వ్యాధి ఉన్నోడికి. ఆ వ్యాధి ఉన్నటువంటి వ్యక్తికి ఈ మందు పడాలి, వాక్యం అనే మందు. అందుకే అంటున్నా, విమర్శించటం అనేది బైబిల్ సమర్థిస్తుందా? సమర్థించటం అంటే ఒప్పుకోవటం. సమర్థించడం అంటే ఏంటి? ఒప్పుకోవటం. ఇప్పుడు విమర్శ అనే పదానికి కొన్ని పర్యాయ పదాలు ఉంటాయి. అక్కడికి చెప్పండి. పొరుగు వారిని విమర్శించటం అనే పర్యాయ పదాలు కొంటే అక్కడ చెప్పగలరా ఎవరైనా? ఎందుకు లేండి అంత రిస్క్. మీరు రాసుకొని వచ్చి ఉంటారు కదా, చెప్పేయండి, వినేస్తాం. మేము వినేస్తాం. మేము రాసుకోవడం మాకు అలవాట్లేదులే, కానీ మీరు చెప్పేస్తే మేము టక మైండ్లో మేము ఫీడ్ చేసుకుంటాం కదా. అదే కదా మన ఆలోచన. ఒకసారి చూద్దాం. పొరుగు వారిని విమర్శించడం అనగా నిందించడం. రాసుకోవాలి జాగ్రత్తగా. నిందించడం, హేళన చేయటం, అవమానించడం, అపహాస్యము చేయటం, వ్యర్థంగా మాట్లాడటం. ఎన్ని పాయింట్లు చెప్పాను ఇందులో? విమర్శించటం అనే ఈ యొక్క పదములో ఇమిడి ఉన్నటువంటి లక్షణాలు 5 విషయాలు చెప్పాను. ఒకటి నిందించటం, హేళన చేయటం, అవమానించటం, అపహాస్యం అన్న ఎగతాళన్న ఒకటే. మళ్ళీ ఇక్కడ మీకు అర్థం కాదేమని, అపహాస్యం అన్న ఎగతాళన్న ఒకటే. అది కూడా దాని పక్కన బ్రాకెట్లో రాసుకోండి. 5వ మాటే ఎదుటివారిని గురించి వ్యర్థంగా మాట్లాడటం. దాన్ని కూడా వ్యంగ్యంగా అని కూడా మాట్లాడతారు. వ్యర్థంగా మాట్లాడటం. దేవుని పిల్లలైనటువంటి వారు వ్యర్థంగా మాట్లాడొచ్చా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దేవుని పిల్లలైన వారు వ్యర్థంగా మాట్లాడొచ్చా? వ్యర్థమైన మాటలు మాట్లాడుకోవచ్చా? ఎవరు వినకుండా మేము మాట్లాడుకుంటాంలే అని మీరు అనుకుంటే, ఎవరికో వినపడేలాగా మేము మాట్లాడుకుంటాంలే అని మీరు అనుకుంటే, దేవుడు ఏమంటున్నాడు ఒక్కసారి మీరు జాగ్రత్తగా దేవుని గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, తన పిల్లలను గూర్చి తాను ఆలోచన కలిగి తాను చెవియొగ్గినప్పుడు తన పిల్లలు ఏం మాట్లాడుతున్నారని దేవుడు తన గ్రంథంలో రాయించాడు. ఒక మాట వినండి జాగ్రత్తగా. ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను. జాగ్రత్తగా రాసుకోవాలి. మీరు ఎవరు చెప్పరు ఇలాంటి మాటలు మీకు. నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. చాలు నాన్న, ఏం ఆడుతున్నారంటండి? దేవుని పిల్లలైన వారు పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారంటే నిజంగా దేవుని తత్వం, దేవుని లక్షణాలు వాళ్ళలో ఉన్నట్ట? మీరు ఆలోచించండి ఒకసారి. ఎందుకు పనికి మాలిన మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు? పనికి మాలిన మాటలు మాట్లాడడానికి ఏంటి వాళ్ళలో ఉన్నటువంటి లోపం? ఇదే ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూడు. ఎందుకు పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు? విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినటకు తమ మనసును సిద్ధపరచుకొనరు. వాక్యం వినటానికి సిద్ధపాటు లేదు వాళ్ళకి. వాక్యం పట్ల సంతోషం లేదు వాళ్ళకి. మరి దేని పట్ల సంతోషం వాళ్ళకి?
లోకంలో ఉన్న పనికి మాలిన మాటలకు చెవులొగ్గుతారు, పనికి మాలిన మాటలకు గంటల తరబడి మీటింగ్లు వేసుకుంటారు. పనికి మాలిన మాటల కోసమే మనిషి ప్రయాసపడుతున్నాడు ఈ భూమి మీద. అందుకే ఆ పనికి మాలిన మాటలకు అలవాటు పడినటువంటి మనిషి పనికొస్తున్న ఈ మాట వినటానికి చెవి యొగ్గడు. ఆలోచించండి. పనికి మాలిన మాటలు వినటానికి అలవాటు పడినటువంటి మనిషి పనికొస్తున్న మాటలు వినడో. చెప్పండి, నచ్చవాళ్ళకి చెప్పొచ్చారులే వెళ్ళండి అంటాడు. మళ్ళా చూడండి, దేవుడు ఏమంటున్నాడు కింద, ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తోసి పెడతారు పక్కకి. సంతోషం లేదు వాళ్ళకి. దేవుని మందిరానికి రండి, దేవుని మాట వినండి, మీ ఆత్మను కాపాడుకోండి అని దేవుడు హెచ్చరిస్తున్న పట్టించుకోని దౌర్భాగ్యపు పరిస్థితిలో నేడున్న సమాజం పరుగులెడుతున్న దేనికోసం మరి? అందుకే దేవుడు అంటున్నాడు, నా మాట వింటే నీ తోటి వారిని విమర్శించవు నువ్వు, నా మాట వింటే తోటి వారిని అసహించుకోను నువ్వు. నా మాట వినకపోవటం వలనే ఈ సమాజం ఎలా నాశనం అయిపోతుంది అంటున్నాడు. అసలు ఇట్లాంటి స్వభావం కలిగిన వారు ఎక్కడున్నారు, ఎప్పుడు వస్తారు, మేము ఎలా తెలుసుకోవాలని నువ్వు అనంటే బైబిల్ దానికి సారాంశం చెప్పాలండి. ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు తయారవుతారు, ఇట్లాంటి వారు ఎందుకు సంఘాల్లో తయారవుతున్నారు అని అంటే బైబిల్ హెచ్చరిస్తుంది. ఈ సందర్భాన్ని గురించి పేతురు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తుడైనటువంటి పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎప్పుడు వస్తారు ఎలాంటోళ్ళు? అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి, చాలు నాన్న, ఎప్పుడు వస్తారండి వీళ్ళు? ఎదుట వారిని హేళన చేస్తూ, అవమానిస్తూ, నిందిస్తూ, వ్యర్థమైనటువంటి మాటల చేత ఎదుట వారిని నొప్పించేటటువంటి తత్వం కలిగిన మనుషులు ఎప్పుడు వస్తారని బైబిల్ చెప్తుందంటే ముగింపు దినం. ఎవరికి ముగింపు, ఎప్పుడు ముగింపు? ఏమంటుందండి బైబిల్? మళ్ళీ చదవన్నమాట. అంత్య దినములలో అపహాసకులు అపహాసించుచూ వచ్చి పలువురిని ఏం చేస్తారంటే మోసపుచ్చుతారు, పలువురిని నిందిస్తారు, పలువురిని హేళన చేస్తారు, పలువురి మీద 10 మంది మీద నిందలు మోపుతారు, వ్యర్థమైన మాటలు మాట్లాడతారు వాళ్ళు. ఇట్లాంటి వారు ముగింపు కాలంలో వస్తారు. అట్లాంటి వారు వస్తారని తెలిసినటువంటి దేవుడు ఆ వచ్చినటువంటి వారు అసలు ఇంకా ఏం చేస్తారో యోధా గారు మాట్లాడుతున్నారు చూద్దాం. యోధా గారు రాసిన పత్రిక 16వ వచనం, 1వ అధ్యాయం ఉంటుంది కూడా 16వ వచనం. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సణుగువారును తమ గతిని గూర్చి నిందించు వారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. ముగింపు కాలములో అపహాస్యము చేస్తూ వస్తున్నటువంటి మనుషులు లాభం కొరకు ఏదో ఆశించి అసలు తమ గతి ఏంటో తెలియకుండా ఇతరులను నిందించేటటువంటి స్వభావం కలిగి ఉన్నారు వీళ్ళు. అసలు నేనేంటో, నా స్టాండర్డ్ ఏంటో, నా స్థితి ఏంటో, నా బ్రతుకేంటో ఆలోచన లేదండి మనిషికి. ఎప్పుడు ఎవరం ఎలా వెళ్ళిపోతామో ఈ సమాజంలో నుంచి తెలియకుండానే ఎంతవరకు మనిషి తమ పొరుగు వారిని గూర్చి నిందించడమే తప్ప, తమ పొరుగు వారిని గూర్చి మాట్లాడుకోవటమే తప్ప అసలు నా బతుకేంటన్న ఆలోచన మనిషికి లేదండి. చాలాసార్లు చెప్పాను గురిగింజ గురించి, తెలుసా మీకు? గురిగింజ అది అనుకుంటుందంట తల్లి గర్భంలో, అంటే దాని స్థితిలో ఉన్నప్పుడు, దాని పొదిగిలో ఉన్నప్పుడు ఆ పొదిలో ఉండి అనుకుంటుందంట గురిగింజ చుట్టూ ఉన్న గింజలన్నీ చూసి నీకు ఈ లోపం ఉంది, నీకు ఈ లోపం ఉంది, నీకు ఆ లోపం ఉంది అని చెప్పేసి 10 మందిని వక్రీకరించి తన పొదిలో ఉండి అనుకుంటుందంట, చూసారా నేను ఎంత అందంగా ఉన్నాను, చూసారా ఎంత అందంగా ఉన్నా నేను, నీకులాగా నాకు ముక్కు వంకరలేదు, నీకులాగా నా చర్మం వంకరలేదు, నీకులాగా నా కాళ్ళు వంకరలేవు అనుకుంటుందంట. అనుకోని మరి ఆటికి తెలుసుగా పక్కన ఉన్నటికి దీని బతుకేంటో. కొద్దిగా ఆగు నాన్న, శీతాకాలం వెళ్ళిపోగానే ఎండాకాలం వస్తుంది, కొద్దిగా ఆగు అని చెప్పేసి ఓపిక పట్టంగానే వెంటనే తన పొదిలో నుంచి వేడి తగిలింది, రాలి నేల కొరికింది. గురికింది చూడండి. ఎప్పుడైనా పడేటప్పుడు ఉండేటప్పుడు ఎలా ఉంటుంది దాని స్థితి మీరు చూడాలి జాగ్రత్తగా. ఇంకా ఉండేటప్పుడు ఎలా ఫోటో ఉందలే కానీ చెల్లెమ్మ వీళ్ళు తమ్ముడు పెట్టాడు కానీ నాకు చూపించడం వీలు పడదు. ఇప్పుడు ఇలా ఉంటుందండి పొదిలో ఉన్నప్పుడు. ఎప్పుడైతే నేల కొరిగిద్దో ఎలా పడుద్ది గురికింద, ఎప్పుడైనా చూడండి మీరు జాగ్రత్తగా.
ఇలా పడుతుంది గురిగింజ. ఇలా పడినప్పుడు ఏమైంది, రంగు అంతా ఇసుకలోకి మట్టిలోకి పోయింది, పైన ఉన్న బ్లాక్ కలర్ పైకి వచ్చేసింది. ఇప్పుడు పైన ఉన్న గింజలు అంటున్నాయి, ఓ పిచ్చిదానా, ఇప్పుడు నాది ఏదో కాలు వంకర, చెయ్యి వంకర, కన్ను వంకర, చెవి వంకర, ముక్కు వంకర అన్నావు, నీకు మొత్తం వంకరే అన్నాడు పైనుండి. మనిషి కూడా అంతేనండి. తన స్థితిని గురించి తాను ఎప్పుడు ఆలోచించుకోడు. ఎంతవరకు ఎదటోళ్ళ మీద నిందలేయటం, ఎదటోళ్ళని వక్రీకరించటం, ఎదటోళ్ళని తక్కువ చేసి మాట్లాడటం, ఎదటోళ్ళని చిన్న చూపు చూడటం. ఏమంటే సంఘంలో ఇది సాధ్యపడుతుందా? మీరు ఆలోచించండి ఒకసారి. ఇది చాలా అసహ్యమైనటువంటి కార్యం. ఇట్లా ఎదుట వాళ్ళని నిందించటం, హేళన చేయటం, అవమానించటం, అసహించుకోవటం, ఎంగంగా మాట్లాడటం, వ్యర్థమైనటువంటి మాటలు ఇతరుల గురించి మాట్లాడటం, ఈ లక్షణాలన్నీ కలిగి మాట్లాడుతున్నటువంటి స్త్రీ అయినా పురుషుడైనా ఎవరో ఎలాంటి వారో వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో బైబిల్ ఒక చక్కటి మాట చెప్పింది. చూద్దాం ఆ మాట కూడా. సామెతల గ్రంథం తీయండి ఒకసారి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళు ఇలాంటి మాటలన్నీ? ఎట్లనగా, జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు. అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. అబ్బా, ఎదటోళ్ళని అవమానించటం, నిందించటం, అసహించుకోవటం ఆనందం అంటండి వాళ్ళకి. ఏంటి, ఎదటోళ్ళని హేళన చేయటం, వాళ్ళ మీద జోకులు వేసుకోవటం, వాళ్ళ తక్కువ చేసి మాట్లాడటం, వాళ్ళకి నిందలు వచ్చేలాగా మాట్లాడటం ఏంటి, నీకు సంతోషమా ఇది? బైబిల్ అంటుంది నువ్వు జ్ఞానం లేనిదాని అంటుంది గ్రంథం. నువ్వు జ్ఞానం లేనోడివి. జ్ఞానం ఉన్నోడు అయితే నీ తోటి సహోదరుడి మీద నిందలయ్యవు నువ్వు. నీకు నిజంగా జ్ఞానం ఉంటే నీ తోటోడి మీద హేళన చేయవు నువ్వు. నిజంగా నీకు జ్ఞానం ఉంటే నా మనిషే కదా, నా సంఘస్థురాలే కదా, నా సంఘస్థుడే కదా, నా మనుషులే కదా వీళ్ళంతా అని చెప్పేసి నిన్ను నువ్వు తగ్గించుకొని సాటి మనిషిని ప్రేమిస్తావు నువ్వు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇట్లాంటి హేళన చేసేవారిలో జ్ఞానము లేదు అంటున్నాడు దేవుడు. ఇట్లాంటి స్వభావం కలిగిన వాడికి జ్ఞానం లేదంటుంది గ్రంథం. ఒకసారి ఇదే సామెతల గ్రంథం 13:5 కూడా చూడండి. అక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట ఉంది. 13:5 చూడండి. నీతిమంతుని కళ్ళమాట అసహ్యం. కళ్ళమాట అంటే కల్పించబడిన మాట, ఊరికినే పుట్టుకొస్తున్నటువంటి మాటలు, వ్యర్థమైనటువంటి మాటలు, కంటితో చూడకుండా ఏదో కల్పించేసుకొని ఏదో జరిగిపోయిందని చెప్పేసి వీళ్ళని పోగు చేసుకొని హడావుడి చేసేటటువంటి తత్వం ఇది. ఇట్లాంటి తత్వంతో ఏర్పడినటువంటి ఏ సమస్య అయినా, ఏ మాట అయినా నీతిమంతుడు ఏం చేస్తాడండి? అసలు చెవ్వని పెట్టాడు. వాడికి అసహ్యం ఇది. నిజంగా నీతిమంతుడు అయితే, నీతిమంతురాలు అయితే ఎవడైనా ఏదైనా వచ్చి నీకు చెబితే అది ఎంతవరకు నిజమో అన్నటువంటి సత్యాన్ని తెలుసుకున్నంత వరకు నువ్వు విన్నటువంటి మాట నీ గుండెలోనే ఉండాలి, నీ హృదయంలోనే ఉండాలి. దాన్ని బయటికి పెట్టకూడదు నువ్వు. అది ఎంతవరకు నిజం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, ఏలు చూపును బట్టి తీర్పు తీర్చమాక, ఏలు చూపును బట్టి తీర్పు తీర్చమాక. ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలుసుకున్న తర్వాతే నోరెత్తాలి, తెలుసుకున్న తర్వాతే చేయెత్తాలి. అంతేగాని ఎవడో ఏదో చెప్పాడని చెప్పేసి గుడ్డెదు చేలోబడ్డట్టు వెళ్ళిపోయి నీకున్న విశ్వాసం నుంచి నువ్వు పడిపోతే నిన్ను కాపాడేది ఎవడో? ఆలోచించి ఒకసారి. అందుకైనా మాట్లాడుతున్నాడు. చాలా ప్రాముఖ్యమైన మాటను చూద్దాం ఒకసారి. ఇట్లాంటి వాళ్ళు అంటే ఏం చేస్తారో చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నాడు కిందకు వచ్చేసరికి, భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. అది సాతాను గడపనేది. భక్తిహీనుడిగా మారిపోయావా? వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేసి నోరేసుకొని పారేసుకొని మాట్లాడటానికి భక్తిహీనురాలుగా మారిపోయావా? భక్తిహీనురాలుగా వీళ్ళని నిందించే నీకు మందిరంలో పని? భక్తిహీనతతో ఉన్నటువంటి నీకు భక్తితో ఏంటి పని? ఆలోచించి ఒకసారి. భక్తిహీనురాలుగా నువ్వు మారిపోతే పరలోకంలో నీకు పని లేదు. ఉందా? పరలోక ప్రవేశం ఉందా నీకు? లేదు. అందుకంటున్నాడు, ఇట్లాంటి వారు ఒక్కరోజుతో మర్చిపోరండి వాళ్ళు. ఇట్లాంటి వారు వాళ్ళొక్కళ్ళతోనే వదిలిపెట్టుకొని పోరు. మరి ఏం చేస్తారు వీళ్ళు? చూద్దాం ఒకసారి. ఇదే కీర్తనల గ్రంథం చూద్దాం. కీర్తనల గ్రంథం 102వ కీర్తన 8వ వచనం. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు, నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి. చూసారండి ఎంత తెగించేశారో? కొంతమంది పేరు పెట్టి తిట్టకుండా తడికి మీద, కుక్క మీద, కాకి మీద, దాని మీద, దీని మీద పెట్టి తిడతా ఉంటారు.
కానీ ఇక్కడ డైరెక్ట్ చెప్పేస్తున్నాడు ఆయన. కొంతమంది బరి తెగించేశారు. ఇక పేరు పెట్టి వెంకటేశ్వరరావు వాడి పెద్ద అడ్డగాడిదీడు, వెంకటేశ్వరరావు పెద్ద పనికి మాలినుడు, వెంకటేశ్వరరావు అనేవాడు నాశనం అయిపోతాడు. ఎన్ని రోజులు తిడతారు ఇలాగా చెబుతున్నాడు అక్కడ. ఎప్పుడెప్పుడు తిడతారు? నేను కనపడినప్పుడే కాదు, నేను లేనప్పుడు కూడా. అంటే దినమెల్ల రోజంతా అదే పని వాళ్ళకి, రోజంతా అదే పని. పేరు పెట్టి తిట్టే అంతకు ఎదిగిపోయింది సంఘం. అంటే సంఘానికి భయం లేదు. భక్తుంటే ఏంటండి లాభం? భక్తుంటే ఏంటి లాభం? భక్తిలో ఉన్నటువంటి శక్తిని అలవర్చుకోవాలి. ఆ శక్తిని మనం అలవర్చుకోవాలంటే దానికి మూలమైనటువంటి భయం మనకు కావాలి. భయం. ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన పిల్లోడికి టీచర్ భయం లేదనుకోండి, పాఠాలు నేర్చుకుంటాడా? చెప్పాలి మీరు జాగ్రత్తగా. స్కూల్కి వెళ్ళిన పిల్లోడికి టీచర్ మీద భయం లేకపోతే సబ్జెక్ట్ నేర్చుకుంటాడా? నేర్చుకోడు. ఈరోజు మందిరానికి వస్తున్న మీరు దేవునికి భయపడకపోతే నేను చెప్పే పాట వింటారా? వింటున్నారా? పోయిన ఆదివారం ఏం చెప్పా నేను? పోయిన ఆదివారం ఏం చెప్పామ్మా నేను? ఈ లోకపు తల్లిదండ్రులను ప్రేమించలేని వారు పరలోక తండ్రిని ప్రేమించలేరు. అవునా? ఈ లోకపు తల్లిదండ్రులని ప్రేమించలేని నువ్వు పరలోకపు తండ్రిని ప్రేమిస్తున్నానని చెబితే ఇనేంత ఎర్రిబోగలోళం మేమైతే కాదు. ఎన్నటువంటి టాపిక్ని అంతమంది చెప్పారు మీరు. ఒక్కరితోనే నేను పంచుకున్న అన్న చేతులు ఎత్తండి సంగమా. నేను విని కనీసం ఒక్కరితోనైనా ఈ పాఠాన్ని తీసుకెళ్ళి పంచుకున్న అన్న చేతులు ఎత్తండి. తలాంతులు కూర్చున్న పాట విన్నారు ఎవరైనా మీరు? తలాంతులు విన్నారా? మీకు తగ్గోడు ఏం చేసిందంటే, ఇచ్చినోడు కఠినమైనోడు, ఇది గనక తీసుకెళ్ళి వ్యాపారం చేస్తే, ఇది గనక తీసుకెళ్ళి లోకం మీద పెడితే, ఇచ్చిన ఒకటి పోయిందనుకోండి, వచ్చినోడు అడుగుతాడు యారా నేను ఇచ్చింది ఇదని. ఆయన కఠినమైనోడు, శిక్షేస్తాడు, కాబట్టి దీన్ని అస్సలు వాడుకోవడానికి వీల్లేదు నేను అని చెప్పి గొయ్యి తీసి గోతులో పెట్టిందంటాడు. ఎలాంటి వాడు అనుకున్నాడు? మూర్ఖుడాడు. ఇప్పుడు చెప్పండి, ఏ కేటర్కి సంబంధించిన వాళ్ళం మనం? 2 తలంతుల, 5 తలంతుల, 1 తలంత? 2 తలంతలోడు 2కి 4 చేశాడు, 5 తలంతలోడు 5కి 10 చేశాడు, 1 తలంతోడు మాత్రం 1ని 1గానే ఉంచిండు. ఇప్పుడు ఏ తలంతుకి సంబంధించిన కేటర్ మంది? ఏమ్మా, ఏ తలంత మంది? వాక్యం ఎక్కడిని ఇడిచిపెట్టి వెళ్ళిపోయే తలంతు మంది. అవును కదా? దేవుడు ఒకడు అడుగుతున్నాడు, ఏరా దేవుడు 2 చెవులు ఎందుకు చేసింది తెలుసా అని అంటే ఆడు అంటాడు కదా, అన్న ఈ చెవితో ఈయన ఈ చెవితో ఇడిచిపెట్టాం కన్నాడు. అంతే కదా మనం కూడా? అవునా? ఈ చెవితో ఈయన ఈ చెవితో ఇడిచిపెట్టడానికి దేవుడు 2 చెవులు చేశాడు. పిచ్చోళ్ళు, ఒక చెవు పోయినా ఒక చెవు ఉండాలని చెప్పి 2 చేశాడు ఆయన. అవునా కదా? అలా ఆలోచించాలి మనం ఎప్పుడైనా. దేవుడు 2 చెవులు నాకు ఎందుకు చేశాడంటే, ఒక చెవి పోయినా తన మాట వినాలని 2వ చెవి చేశాడు దేవుడు నా కోసం. మరి 2 నోరులు చేయొచ్చు, 1 నోరు ఎందుకు చేశాడు? 1 నోరు అయినా 1,00,000 నాటకాలు వేస్తుంది నోరు, అందుకే 1 చేశాడు. అవునా? అందుకే దేవుడు అంటున్నాడు కదా, దినమెల్లా నన్ను నిందించుచున్నారు. ఏంటి రోజంతా తిడతారా? ఉండరు అలాంటి వాళ్ళు? ఏమంటే రోజు మొత్తం ఎదటోళ్ళ మీద పడి ఏడ్చోళ్ళు ఉన్నారా మన దగ్గర? ఏమైనా ఉన్నారా? సమాజాన్ని ఉద్దేశించి సమాజాన్ని సరిచేసి బోధ చేస్తున్నా మీకు. మీరు వ్యక్తిగతంగా ఆలోచించుకొని మా కోసమే చెప్పాడు ఈ పాపిష్ట అయ్యగారు అని చెప్పేసి నువ్వు అనుకుంటే పరలోకానికి పోవు, నువ్వు నరకానికి పోతావు. మీకు ఇప్పుడు అర్థం కాదు ఇవన్నీ. నేను చెప్పినటువంటి ఈ యొక్క 600 సబ్జెక్టులు ఇప్పుడు నీకు అర్థం కావు. ఒక్కరోజు వస్తుంది నీ బతుకులో ముగింపు రోజు, అది నీకు. అది ఒరిజినల్ దేవుడు అనుకున్న ముగింపు రోజు అది. దాన్ని నువ్వు ఎప్పుడు అనుకోవు అసలు. నేను రేపు వెళ్ళిపోతాను, ఎల్లుండి వెళ్ళిపోతాను, అవతల ఎల్లుండి వెళ్ళిపోతాను. అస్సలు నీ బతుకులో నువ్వు అనుకోలేవు. అంతే. మందిరానికి టయానికి వెళ్ళాలని అనుకుంటావు, పొద్దున్నే టయానికి లెగాలని నువ్వు అనుకుంటావు, పొద్దున్నే లేచిన తర్వాత ఇది తినాలని నువ్వు అనుకుంటావు, లేచిన తర్వాత స్నానం చేసి ఇది కట్టుకోవాలని నువ్వు అనుకుంటావు. కానీ అన్నీ అనుకొని నువ్వు చేస్తావు, కానీ నువ్వు అనుకోకుండా ఒకరోజు వస్తుంది నీకు. ఆ రోజు నీకు అర్థమైద్ది. అలా వెళ్ళిపోతున్నప్పుడు నీకు అర్థమవుతూ ఉంటుంది, అయ్యో ఈ ఊరు నాదనుకున్నా, చుట్టూ ఉన్న మనుషులు నా వాళ్ళు అనుకున్నా, నా భర్త నాతోడనుకున్నా, నా పిల్లలు నాతోడనుకున్నా, ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి అంతా నాదనుకున్నా, ఇదేంటి చివరికి ఒంటరిని అయిపోయా నేను.
వెళ్ళిపోతున్నప్పుడు ఆత్మ పరితాపంతో ఆవేదనతో వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు మరొక జీవితం, మరొక లోకం కనపడుతుంది నీకు. అప్పుడు గుండె దద్దరిల్లిపోయేలాగా ఏడిచినా కూడా అసలు అవకాశం లేదు. యుగ యుగాలు వేతనకరమైన ఆరణ అగ్నిలోకి జారిపోయే పరిస్థితులు ఇక్కడే ఉన్నాయి. జారిపోకుండా పరిస్థితులను సరిదిద్దుకొని పరలోకం అనే మహాలోకానికి వెళ్ళటానికి సిద్ధపాటు కలిగిన ఆత్మీయ జ్ఞానం కూడా ఇక్కడే ఉంది. నువ్వు ఏది చేసినా ఇక్కడే చేయాలి. మంచైనా ఇక్కడే చేయాలి, చెడైనా ఇక్కడ చేయాలి. దేవుడిచ్చిన క్షణికమైన చిన్న జీవితంలోనే ఆత్మకు దేహానికి కావలసింది ఇక్కడే సమకూర్చుకోవాలి. ఆత్మ బయటికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఆనందపడతా, గంతులేస్తంటే కుదరదు, ఒప్పుకోడక. అక్కడికి వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానంటే ఒప్పుకోడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడలాగా ఆలోచిస్తా అని నువ్వు అనుకుంటే ఆలోచన కొడలేదు అక్కడ. అందుకంటే పరలోకములో జ్ఞానమైనను, ఉపాయమైనను, తెలివైనను ఏదీ లేదు అక్కడ. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని వారలారా. దినమెల్ల నిందించచ్చు, నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పిస్తున్నారంటున్నాడండి భక్తుడు. ఎందుకింత కోపం నీకు? మరొక మాట చూడండి. కీర్తన గ్రంథం 35వ కీర్తన 15వ వచనం, 35వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఎంత ఆనందం చూడండి మనుషులకి. నేను కూలి ఉండుట చూచి వారు సంతోషించి గుంపు కూడ్రి. అబ్బా, నిన్న నా మీద నోరు బారేసుకున్న చూసావు, నిన్న నన్ను తిట్టాడు చూసావు, వత్త బండి మీద నుంచి కింద పడ్డాడంట. నిన్న నన్ను తిట్టిందిగా, తిట్టి గెదల కాడికి పోయిందిగా, దుగ మీద నుంచి కింద పడింది, కాలు విరిగింది. నిన్న నన్ను తిట్టాడు పోయిందిగా, వత్త ఎవడో గుద్దిండంట, రాత్రి అలా ఆయన కొట్టిండంట. ఏమో రా అట్టవాళ్ళు ఇట్టవాళ్ళు మొత్తాన్ని పోగు చేసి పనికి మాల మందనంతా కూర్చోబెట్టి, నీకు తెలుసా ఇది ఏంటి చెండా, ఏంటి ఏమైందే? పొద్దునేగా అడ్డగోలు తిట్టిద్దా నన్ను, దేవుడు ఉండండి నా పక్షాన. అప్పుడు అంటది, రిఫరెన్స్ చూపిస్తుంది యుద్ధం. అబ్బా, ఆహా, మరి నువ్వు పరలోకం దిగి వచ్చినావు, మరి పరిశుద్ధురాలు నువ్వు. యుద్ధం యెహోవా తల్లి చూసావా, వెళ్ళిందో లేదో గేదల కాడి దుఃఖమెక్కి పన్నే పడింది, కాలు ఇరిగిందంట. దేవుడు ఊరుకోడే, ఎందుకు ఊరుకుంటాడు దేవుడు? ఇది పక్కదని చెప్పు, రబ్బు ఇది ఏదో పెద్ద పరిశుద్ధురాలుగా దాన్ని తిడుతుంది, నీ బతికేంటి చూసుకుంటుంది. ఈ పక్కన ఉండి ఇంటది, ఇక్కడ ఊంగొడద్ది, పెదేళ్ళతో బ్రహ్మాండంగా ఊంగొడద్ది. తర్వాత అవతల ఇది ఏదో పరిశుద్ధురాలుగా నా చెబుతుంది, ఇది అంతకన్నా పెద్ద ముదురాంటది అవతలకి వెళ్ళి. అవునా కదా? గుంపు కూర్చి ఏం చేస్తానంటే ఇలా చూడండి, నీచులును నేను ఎరుగని వారును నా మీదకు కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. అబ్బా, ఆ దెబ్బలు తగిలిన దానికి 10 మందితో కక్ష ఉందనుకోండి, ఈ 10 మంది ఒకసారి చేరిపోయి గుంపు కూడుకొని అస్సలు ఇక అసలు వాళ్ళ ఆత్రం, వాళ్ళ ఆపారం మనం చూడలేమండి. కానీ బైబిల్ ఏముందో తెలుసండి వీళ్ళ గురించి? బైబిల్ ఏం చెప్పింది తెలుసా? ఒకసారి సామెతల గ్రంథం దగ్గరికి వెళ్ళండి. ఆనందపడుతున్నావా? ఇను, పళ్ళు బాగా బయట పెట్టి నవ్వుతున్నావా? నీ శత్రువు పడితే ఇను, ఒకసారి ఈ మాట ఇను. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 17-18. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము. ఏంటి దేవుడు ఎలా అంటున్నాడు? నన్ను తిట్టినోడికి గాయమైతే, నన్ను తిట్టినోడికి కష్టాలు వస్తే, నన్ను తిట్టిన వాడికి కన్నీళ్ళు వస్తుంటే, నన్ను తిట్టినటువంటి కుటుంబం బాధల్లో వ్యాధుల్లో నాశనం అయిపోతుంటే, మరి దేవుడేంటి నన్ను సంతోషపడద్దు అంటాడేంటి? చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీ మనసున అస్సలు సంతోషపడకు. ఎందుకు దేవుడు ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు? కింద చెబుతున్నాడు చూడు, యెహోవా అది చూసి వాళ్ళు పడిపోయారని నువ్వు నవ్వితే, నువ్వు నవ్వుతున్నప్పుడు దేవుడు నిన్ను చూస్తే, దేవుడు అంటున్నాడు, నేను అసహించుకొని వాని మీద ఉన్నటువంటి కోపాన్ని త్రిప్పి నీ మీదగా తీసుకొస్తా అంటున్నాడు దేవుడు. నీ మీదగా తీసుకొస్తా. నిన్ను తిట్టిన వాడికి ఏదో జరిగిందని నువ్వు సంతోషపడుతున్నావా? వాడికంటే పెద్ద ప్రమాదం నీకు వస్తుంది, వాడికి రాబోతున్నటువంటి శిక్ష నీకు వస్తుంది. ఏంటంటే దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే, హృదయంలో సంతోషపడితేనే శిక్ష నీకు పడుద్ది అంటున్నాడు దేవుడు. మరి ఏం చేయాలి? నా శత్రువుల పట్ల నేను ఏం చేయాలి?
నిజంగా బైబుల్ చాలా అద్భుతమైనటువంటి గ్రంథం అండి. ఇది ఆచరించిన వాడు అద్భుతంగా ఉంటాడు. బైబిల్ గ్రంథం చెప్పినట్టుగా. చూడండి, మరొక మాట చూద్దాం. 25వ అధ్యాయం సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21వ వచనం. నిజంగా క్రైస్తవులైన ప్రతి ఒక్కరు చేయవలసిన పని ఇది, కానీ ఎవ్వరూ చేయలేనటువంటి పనిది. ఎందుకంటే ప్రేమతత్వం వాళ్ళలో లేదు. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21వ వచనం. నీ పగవాడు ఆకలిగొనిన ఎడల, ఏమండి సాధ్యపడద్ది? ఇది సాధ్యపడద్దా? నిజంగా సాధ్యపడద్దా? కానీ మా బ్రతుకులో మాకు సాధ్యమైందండి. ప్రభు మాకు నేర్పాడుగా. మరి మాకు నేర్పింది మరి మేము చేయాలిగా. నిజంగానే మా మీద ఎవరైతే కోప్పడ్డారో, మమ్మల్ని ఎవరైతే చంపుదామని చూశారో, మమ్మల్ని ఎవరైతే కఠినంగా తిట్టారో, ఆ మనిషిని ఇంటికి పిలిచి భోజనం కడుపు నిండా పెట్టి చలికి దుప్పట కూడా ఇచ్చి పంపించినామండి. ఎందుకంటే క్రీస్తు మాకు చూపించిన ప్రేమ అంత గొప్పదండి. అంత పెద్దోడైనా ఈ రోజుకి ఎదురు పడితే చిన్నపిల్లల తలక ఉంచుకొని వెళ్తాడండి. క్రీస్తు చూపించినటువంటి ప్రేమ అంత గొప్పదండి. తప్పేముంది? పెద్దోడివి, ఎన్నో అన్నావు, నీకు తెలుసో తెలియక. తప్పు సరిదిద్దుకున్నాడు దేవుడు. శిక్షించినప్పటికీ కూడా ఎట్లాంటి శిక్షలు వేయకూడదని వాళ్ళ కోసం ప్రార్థన చేసాం తప్ప ఏ మనిషిని వ్యంగ్యంగా, హేళనగా, అవమానకరంగా ఎప్పుడు కూడా మాట్లాడలేదండి ప్రభు పనిలోకి వచ్చిన తర్వాత. అంతకుముందు ఎవడైనా జోకేస్తే ఊరుకున్నాను కాదు నేను, కానీ నా ప్రభు పనిలోకి వచ్చిన తర్వాత ప్రభు నా పట్ల చూపించినటువంటి ప్రేమ మరి నేను లోకానికి చూపించకపోతే నేనేలా ఆయన పనికి వస్తా? మీరు ఆలోచించండి. అందుకే అంటున్నాడు, నీ శత్రువు పడినప్పుడు నువ్వు అస్సలు సంతోషపడమాక. నీ గురించి ఎంతమంది మీటింగ్లు వేసుకొని గొనుక్కున్నా, నీ ముందు ఎంతమంది కూర్చొని ఎంతమంది హేంగంగా ఏళంగా మాట్లాడినా, నువ్వు నీ చెవున పడేనా పడకపోయినా నువ్వు క్షమించేసుకుని వెళ్ళిపో. తప్పే ఉంది. అందుకే 1 కీర్తన 1వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవద్దు, పాపుల మార్గాన నువ్వు నిలవద్దు, అపహాసకులు కూర్చున్న చోట. క్రైస్తవుడాను గుర్తుపెట్టుకో, అపహాసకులు కూర్చున్న చోట అస్సలు నువ్వు కూర్చోడానికి వీల్లేదు. చెప్పాడుగా గుంపు కొడతారని. ఆ గుంపులో నీకేంటి పని? అక్కడ అపహాసకులు కూర్చున్న చోట అసలు నువ్వు కూర్చోవడానికి వీల్లేదు, అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఒకవేళ నేను నిందిస్తున్నాడు ఎవరైనా నేను నిందిస్తున్నారా? నిందిస్తే నువ్వు ఊరుకో. ఆ నింద నా మీద పడుతుంది. నిన్ను నిందించే నిందలు నా మీద పడతాయి. నీ మీద ఎలా పడతాయి ప్రభు అంటే గలతీ 3:27 అంటున్నాడు ఆయన. క్రీస్తులోకి బాప్తీసం పొందిన మీరందరూ ఎవరిని ధరించారు? క్రీస్తును ధరించారు. ఇప్పుడు దేహానికి వస్త్రాన్ని ధరించాను నేను, కానీ వస్త్రం లోపల ఉన్నటువంటి దేహానికి మాత్రం దేన్ని ధరించాము? క్రీస్తును ధరించాము. ఇప్పుడు పడుతున్నటువంటి నిందలు, అవమానాలు అన్నీ కూడా నా మీద కాదు, ప్రభు మీద పడుతున్నాయి. చూడండి ఏమంటున్నాడు మాకు ఆ మాట చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 69వ కీర్తన 9వ వచనం చూడండి. 69వ కీర్తన 9వ వచనం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నవి. నిన్ను తిడుతున్నారంటే తిడుతున్న మాటలు నిన్నుగా తిట్టేది. నన్ను తిడుతున్నారయ్యా, నేను చూసుకుంటాను వాళ్ళ సంగతి, నీకెందుకురా? నువ్వు వెళ్ళి కొట్టావనుకో కేసు అవుద్ది. అదే నేను కొడితే అడ్రస్ లేకుండా పోద్ది. ఏ కేసు, ఏ జడ్జిమెంట్లు ఉండవు. ఇంకా అది ఆలోచించుకోవాలి మనం. ఎవడన్నా నోరు బారేసుకొని తిడుతున్నాడు అనుకోండి, దేవా వింటున్నావు కదా, తిడుతున్నారుగా, తిట్టనే, కానీ వాళ్ళని క్షమించాయని నువ్వు చెప్పు. అదొక్కటి నేర్చుకున్నావు. ఎవరైనా నిన్ను నిందిస్తే, ఎవరైనా నిన్ను హేళన చేస్తే, అపహాసిస్తే, వ్యర్థంగా మాట్లాడితే నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, వాళ్ళ కోసం ప్రార్థన చేయి. సాధ్యపడద్దా ఇది క్రైస్తవుడికి? తిట్టిన వారి కోసం ప్రార్థన చేయడం సాధ్యపడద్దా క్రైస్తవుడికి? ఇది సాధ్యపడాలి. సాధ్యపడితేనే పరలోకానికి నువ్వు అర్హత సంపాదించగలుగుతావు. అందుకే మరొక మాట చూద్దాం. మరొక మాట మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం చూడండి. మనుషులు పెడుతున్న నిందలకు మీరు భయపడొద్దు అంటున్నాడు దేవుడు. చూడండి ఏమంటున్నాడు, నీతిని అనుసరించి వారులారా. ఏమంటున్నాడండి? ఎవరు చెప్తున్నాడు ఈ మాట? ఎవరైనా నిన్ను తిడుతున్నారా? నువ్వు నీతిని అనుసరించే దానివైతే. ఎవరైనా నిన్ను హేళన చేస్తున్నారా? నువ్వు నీతిని అనుసరించేవాడవైతే, నువ్వు నీతిమంతుడివైతే జాగ్రత్తగా ఈ మాట విను. నీతిని అనుసరించి వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించండి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు అస్సలు మీరు దిగులు పడద్దు. ఎంత మాట అన్నాడండి నన్ను, ఎంత మాట అందండి నన్ను.
అంటామా లేదా మనం? మళ్ళీ ఎవరైనా ఉన్నారు అనుకోండి, ఏమంటాం మనం? ఎంత మాట అండి, ఒక దెబ్బ కొట్టినా పడేదాన్ని నేను, అసలు ఈ మాటకు నిద్ర రావట్లేదండి నైటు అంటామా లేదా మనం? అసలు నిద్ర పట్టలేదండి నాకు, కత్తి పెట్టి గుచ్చినట్టు ఉందండి ఈ మాట. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నీతిమంతురాలు అయితే, నీతిమంతుడు అయితే, నా మాట నీ హృదయంలో ఉంటే అస్సలు నువ్వు భయపడదు అసలు నువ్వు. ఎందుకంటే ఎవరైతే అపవాది పిల్లలుగా మారిపోతున్నారో వాళ్ళని శిక్షించటానికి నా కళ్ళు వాళ్ళ పైపు చూస్తున్నాయి అంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఏమంటే చిన్న చిన్న మాటలే కదండి, చిన్న చిన్న మాటలే కదండి, ఏం కాదులనుకుంటాం మనం. కానీ దేవుడు అంటున్నాడు, ప్రతి చిన్న విషయాన్ని కూడా తీర్పులోకి తీసుకొస్తా. ఎక్కడికి? తీర్పులోకి. ప్రసంగి గ్రంథం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. గూఢమైన అంటే రహస్యంగా ఉన్నవి, రహస్యంగా ఉన్నవి. కొంతమంది కనబడేలా తిడతారు, కొంతమంది కనబడకుండా తిడతారు, కొంతమంది లోపల తిట్టుకుంటూ ఉంటారు. అవునా కదా? ఒక ఆయన అన్నాడు కదా, ఏ రోజు మొదలుకొని కోడి మీద కానీ, కుక్క మీద కానీ, దడి మీద కానీ, చెట్టు మీద కానీ నువ్వు గనక పోల్చి గనక పలాని వ్యక్తిని తిట్టారని గనక తెలిస్తే, అండమాన్ దీవి తెలుసుగా మీకు, అక్కడ వేసినోడు ఇక రాడు చచ్చిపోవడానికి, అక్కడే తీసుకెళ్ళి అక్కడ వేస్తానని చెప్పాడు ఒక యజమాని నన్ను తిట్టినోడిని. నేను ఒకటే చెప్పాను, వాళ్ళు నెల 2 నెలలు 3 నెలలు తిట్టారు, తిట్టినా కూడా నన్ను అడిగినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పండి, తిట్టట్లేదండి మానేశారండి, తిట్టట్లేదండి మానేశారండి అని చెప్పాను. నేను మానేశారు తిట్టలేదని చెప్పినా కూడా నా మీద ఇంకొకరిని వేశారు పైన. నిజంగా తిడుతున్నారా తిట్టట్లేదా? ఒకవేళ తిడుతున్నా కూడా వీడు దేవుడు అనుకుంటా భక్తిలో పడిపోయి పిచ్చిలో పడిపోయి వాళ్ళు తిడుతున్నా కూడా వీడు తిట్టలేదని చెప్తున్నాడని నా మీద ఇంకొకరిని ఎంక్వైరీ పెట్టారు. పెడితే ఆడు తీసుకెళ్ళి ఈ మాట చెప్పాడు, నిజంగా తిడుతున్నాడండి ఈ మనిషి, వాళ్ళకి భయపడి దడిసి దేవునికి లోబడి చెప్పట్లేదండి ఈ మనిషి అని చెబితే ఆయన మళ్ళీ పిలిపించి అడిగాడు, ఎందుకురా దాచుకుంటా, ఏంటి వాళ్ళ మీద ఎందుకు అంత జాలి నీకు అన్నాడు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా దేవునికి కావలసినోడండి, ప్రతి మనిషి దేవుని బిడ్డలండి. శిక్షిస్తే మనకేం వస్తుందండి? శిక్ష వేసేవాడు దేవుడు, శిక్ష విధించేవాడు దేవుడు. మనమెవరమండి? మనమెవరం? ఒకసారి రోమిలకు రాసిన పత్రిక దగ్గరికి వెళ్ళి చాలా బ్రహ్మాండమైన మాట మాట్లాడతాడు పౌలు గారు. చూద్దాం ఒకసారి ఆ మాట. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 33వ వచనం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? ఏమంటే నువ్వు నీతిమంతుడు కాదు, నువ్వు మంచోడు కాదు, నువ్వు పాపివి, లేదా నువ్వు పరలోకానికి అనర్హుడివి, సంఘంలో పాట పట్టడానికి వీల్లేదు, సంఘంలో వాక్యం చెప్పడానికి వీల్లేదు, సంఘానికి నీకు సంబంధం లేదు అని ఫైనల్ జడ్జిమెంట్ చేయడానికి నువ్వెవడం అంటున్నాడు దేవుడు. అసలు నువ్వెవరు చెప్పడానికి? ఇప్పుడు దేవుడు నిర్ణయించుకున్న తర్వాత వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని దేవుడు నిర్ణయించి పెట్టుకున్నాడండి. అసలు ఈయన సేవకుడికి అనర్హుడు అని చెప్పడానికి నువ్వెవడం అసలు మధ్యలో? నాకు అర్హత ఉందో లేదో ఫైనల్ డిక్లరేషన్ చేయాల్సింది దేవుడు, నాకు అర్హత ఉందో లేదో ఫైనల్ జడ్జిమెంట్ చేయవలసింది ఈ సమాజంలో ఉన్నటువంటి మీరు కాదు. అందుకే అంటున్నాడు, నేనే ఏర్పరచుకొని నిలబెట్టుకున్నటువంటి వ్యక్తిని నేరం మాపటానికి నువ్వెవడవయ్యా అంటున్నాడు దేవుడు. చూడండి ఏమంటున్నాడు, నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం అందరం కూడా, నీతిమంతులుగా తీర్చే దేవుడు. నువ్వెవరం నిందేయడానికి? నీకేంటి అర్హత నిందేయడానికి, అవమానించడానికి, హేళన చేయడానికి? నీకేం అవకాశం, నీకేం పర్మిషన్ ఇచ్చాడు దేవుడు? అందుకే మరొక మాట మాట్లాడుతున్నాడు, నువ్వు పలికే ప్రతి మాటకు లెక్క చెప్పాలి. నువ్వు మాట్లాడుతున్న మాట మీ ఆయన లేనప్పుడు మాట్లాడుతున్నావా? పోని భార్య లేనప్పుడు భర్త మాట్లాడుతున్నాడా? తల్లిదండ్రులు లేనప్పుడు పిల్లలు మాట్లాడుతున్నారా? అత్త మామలు లేనప్పుడు కోడలుగా నువ్వు మాట్లాడుతున్నావా? సంఘానికి తెలియదులే, సంఘానికి తెలియనటువంటి సమాచారం అంతా కూడా సేవకుడు తెలియదులే, సేవకుడు తెలియనటువంటి సమాచారం దేవునికి కూడా తెలియదులే అని మీరు గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు చూడండి ఒక మాట. మత్తయి వార్త 12వ అధ్యాయం 36వ వచనం చూడండి. మత్తయి వార్త 12వ అధ్యాయం 36వ వచనం చూడండి ఏమంటున్నాడు దేవుడు అక్కడ. నేను మీతో చెప్పినదేమనగా, చూడండి మనుషులంటే ఎవరు? మనుషులంటే ఎవరండి? పక్కన పుట్రేళ్ళ ఉన్నోళ్ళ? ఎక్కడోళ్ళు మనుషులంటే? మనమేం చెప్పాలి మీరు? మనమే. మనుషులంటే ఎవరు? మనమే. మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. చూసారా ఏం మాట్లాడుతున్నాడు?
భార్యతో ఏం మాట్లాడుతున్నావో, భర్తతో ఏం మాట్లాడుతున్నావో, నీ ఇరుగు పొరుగు వారితో ఏం మాట్లాడుతున్నావో, భర్తకు తెలిసేలా ఏం మాట్లాడుతున్నావో, భర్తను మోసం చేసేలాగా ఏం మాట్లాడుతున్నావో, నీ పక్కన వాళ్ళతో ఏం మాట్లాడుతున్నావో, నీ ఎదురు ఇంటి వాళ్ళతో ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో ఏం మాట్లాడుతున్నా సరే అది న్యాయమైనటువంటి మాట కాకపోతే లెక్క చెప్పాలి నువ్వు. ఈరోజు పంచాయతీకి పిలిచిన తర్వాత ఏమందేమా అని నిన్ను అడగను, ముందు పక్కన వాళ్ళు అడుగుతారు. పక్కన వాళ్ళు 10 మంది దుర్భాష మాట్లాడిందండి, వ్యంగ్యంగా మాట్లాడిందండి, నిందించిందండి, అవమానించిందండి అని వాళ్ళు చెప్పినప్పుడు పెద్దలు ఎవరి మాట నిర్ణయిస్తారు? అప్పుడు నువ్వు కన్నీళ్ళు పెట్టి అయ్యో నేను అనలేదండి అని ఏడిచినవు అనుకో, ఊరుకుంటారా పెద్దోళ్ళు? ఊరుకుంటారా? ఆపవే నీ నాటకాలు ఆపు. వీళ్ళు 10 మంది చెప్పిన తర్వాత నువ్వేంటి మధ్యలో ఏడ్చేది ఆపు అంటారు. అవునా కదా? దేవుడి దగ్గరికి వెళ్ళాక దేవా నేను ఏదో ఆ పొరపాటున అనేసాను అయ్యా అంటే వింటాడా? ఏనాడు అసలు ఏం జరిగిందో డిస్ప్లే మీద వేస్తాడు పెద్దగాడ. నువ్వు ఎందుకు తిట్టావో, తిట్టడానికి గల కారణాలు ఏంటో అదంతా అక్కడ వేస్తాడు, ఆ చరిత్ర అంతా అక్కడ వేస్తాడు, ఏది చెప్తాడు. అప్పుడేమంటావు? ఏమంటావు అప్పుడు? ఇంకేమంటాను, దేవా నువ్వు వేసిన శిక్ష నేను సంతోషంగా అనుభవిస్తానయ్యా, సంతోషంగా వెళ్ళిపోతానయ్యా నరకానికి అంటావా? నేను నరకంలో కాలటానికి సిద్ధం. మన చేతులు ఎత్తండి ఎవరన్నా ఉంటే. ఒక చిన్న సలహా చెప్తా ఇప్పుడే మీకు. నరకంలో మేము కాలటానికి సిద్ధం అన్న చేతులు ఎత్తితే ఒక చక్కటి సలహా చెప్తా. ఇంటికి వెళ్ళంగానే మీకు గ్యాస్ పొయ్యి ఉందా? గ్యాస్ పొయ్యి ఉంది అందరికీ? గ్యాస్ పొయ్యి ఉందా? ఇంటికి వెళ్ళంగానే వెలిగించి హైలో పెట్టి ఒక్కసారి నీ కుడి చేయి ఉంది కదా, కుడి చేయి దాని మీద పెట్టు, కాసేపు పెట్టి అబ్బా ఎంత సమ్మగా ఉందో, ఎంత చల్లగా ఉందో, ఎంత హ్యాపీగా ఉందో. రోజు తిడతా తిట్టుకో, ఏమైనా చేసుకో నువ్వు అని చెప్పేసి మంటతాను. కాసేపు మంట ఊరుకుంటుందా? నా బంగారు తల్లి ఎంత అందంగా ఉందో చెయ్యి, ఎందుకు కాల అనుకుంటుందా? అనుకోదు. దాని పని ఏంటి? తగలబెట్టడం దాని పని, కాల్చేయటం దాని పని. అప్పుడు నీకు బుద్ధి జ్ఞానం అప్పుడు రావాలి. చిన్ని చెయ్యి ముక్క కాలితేనే ఇంత బాధ అవుతుంది కదా, దేహం అంతా ఆరణగ్నిలో పడేస్తాడంట దేవుడు. మరి పడితే నా బతుకేంటి ఆలోచించి ఎప్పుడైనా? దేనికండి ఈ స్వార్థం, అసూయ? ఏం చేద్దామని మనిషి ఎందుకు బాగుపడలేదు తెలుసా మీకు? సమాజంలో రోగాలు లేకుండా, రోగాలకు మూలం ఏంటి తెలుసండి? రోగాలకు మూలం స్వార్థం. ఎదటోళ్ళు బాగుంటే మనకు ఓరవలేం, మనకు నచ్చదు. మనకు లేనిది ఎదటోళ్ళ దగ్గర ఉందనుకోండి అసలు మనం తట్టుకోలేం. ఎవరి విషయమైనా మన చవన పడింది అనుకోండి. ఇప్పుడు సపోజ్ అనుకుందాం, ఇప్పుడు నా గురించి మీకు తెలిసింది ఏదో ఒక పెద్ద మాట తెలిసింది అనుకోండి. ఇటుపక్క ఆడవాళ్ళకి ఒక మాట, ఇటుపక్క మగవాళ్ళకి ఒక మాట చెప్పిండు ఒక ఆయన వచ్చి, అమ్మా మీ అయ్యగారు 40 కిలోమీటర్స్ వస్తున్నాడు కదా, వత్త దారిలో మధ్యలో ఏం చేస్తున్నా మీకు తెలుసా అని చెప్పేసి, ఏం చేస్తాడు అని చెప్పేసి, అమ్మ వచ్చేటప్పుడు మీ అయ్యగారు సిగరెట్ దాకా వస్తాడు అని చెప్పిండు అనుకో. ఈ మాట ఎవరికి చెప్పమగా నేను ఇలా చెప్పిండు, ఈ మాట ఎవరికి చెప్పకుండా నేను ఎలాగ చెప్పిండు. అమ్మ జాగ్రత్తగా వినాలి, ఒక ఫోటో చూపిస్తే మీకు జాగ్రత్తగా చూడాలి. మీరు ఈ మాట చెప్పేసి క్లోజ్ చేసేద్దాం, వెళ్ళిపోదాం, మన చెమటలు పోతున్నాయి అందరికీ. ఈ మాట చెప్పంగానే వీళ్ళందరూ కూడా ఆతృతతో వెరీ గుడ్ చెప్పేశాడు అందరికీ. బాబు మీరు ఎవరు చెప్పొద్దు, మీరు ఈ మాట అనగానే వీళ్ళందరూ అన్నారు కదా, ఓకే మేము ఎవరికి చెప్పమండి ఈ మాట, దొరికినప్పుడు మేము చూసుకుంటాం అనుకున్నారు. పెద్ద గొప్ప వీళ్ళు అట్ట పెట్టుకున్నారు. వీళ్ళు అనుకున్నారు కదా, అస్సలు నా చవన పడ్డది నేను దాచుకుంటే నేనే పోతా, కాబట్టి నేను ఒక్కదాన్ని పోకూడదు. ఇది మొత్తానికి ఇక్కడ మొదలేసి చరణ్య దగ్గర మొదలేసుకొని డైరెక్ట్గా మరియమ్మ గారి దగ్గరికి వెళ్ళిపోవాలి ఈ మాట అనుకుంది. చరణ్య ఆ పక్కదని చెప్పి ఆ పక్క మొత్తం పాగిపోయింది. పాపం మీ ఇల్లు మాత్రం అమాయకులండి. ఒక్కడికి చెప్పాం, ఒక్కడికే మాట ఇచ్చారు పాపం, వెళ్ళిపోయి ఆ ఒక్కడికి చెప్పేసి అక్కడ ఫుల్ స్టాప్ చేసి పడేసాడు. వీళ్ళు ఉన్నారు చూసారండి, వీళ్ళు మామూలుడు కాదు. చూపిస్తా ఒకసారి ఆ ఫోటో చూపిస్తాండి మీకు, ఎంత బాగుంది ఇది. చూడండి ఆ ఫోటో చూడండి, ఎంత గొప్ప వాళ్ళు వీళ్ళు. స్త్రీలండి, స్త్రీలు చాలా గొప్ప వాళ్ళు. ఒకసారి చూపిస్తున్నా ఉండండి మీకు. ఇదిగో చూడండి ఒకసారి, ఒక వీడియో చూడండి. ఒక పురుషుని చెప్పి ఆ ఒక పురుషుడు మరొక పురుషుడు చెప్పాడు, అరే నేను చెప్పిన ఈ సమాచారం ఎవరికి చెప్పడానికి వీల్లేదు అని చెప్పినప్పుడు ఓకే అన్నాడు పురుషుడు. అక్కడ ఆగిపోయాడు, మాట కట్టుబడ్డాడు, అక్కడ ఆగిపోయాడు. ఇదిగో స్త్రీలు చూడండి, పక్కన చూడండి. ఒక స్త్రీ ఇంకో స్త్రీకి చెప్పింది, ఏమేమి ఇట్లా జరిగింది అక్కడ, ఇది జరిగింది, ఈ విషయం మాత్రం నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నీకు చెప్తున్నా, ఎవరికి చెప్పడానికి వీల్లేదు అని చెప్పగానే వెళ్ళిపోయింది. ఇక్కడ ఓకే అని బాగానే చెప్పింది, వెంటనే ఆ పక్క ఫ్రెండ్ సాయంత్రం కాలం ఊరు మొత్తం టామ్ చేసి పడేసింది. చూడండి దరిద్రం అసలు ఇది. ఇదండి స్త్రీల్లో ఉన్నటువంటి వీక్నెస్ ఇది. పురుషుడు చెప్పడు ఎవరికి. అవసరం వచ్చేంత వరకును కూడా తన గుండెల్లో ఉన్నమాట బయట పెట్టడం. కానీ స్త్రీకి కడుపు బండి, గ్యాస్ ట్రబుల్, అందుకే రోగాలు వచ్చేది ఆడవాళ్ళకి. ఊరికి కాదు, హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయి ఆడవాళ్ళకి ఎక్కువ?
ఆపట్టుకోలేరు, దాచుకోలేరు. అసలు ఈ ఇంటి గుట్టు తీసుకెళ్ళి ఆ ఇంటికి నువ్వెట్టిన దాకా అసలు ఊరుకోదు. అందుకే దేవుడు అంటున్నాడండి, ఎంత అద్భుతమైన మాట చెబుతున్నాడు. ఇంటికి చిచ్చు పెడుతున్నావా? అందరిని అవమానపరుస్తున్నావా? అందరిని హేళన చేసి, అందరిని అవమానించి, ఎగతాళి చేసి నువ్వు సంతోషపడుతున్నావా భూమి మీద? అయితే నీకు చిచ్చు పెట్టేది ఒకటి ఉంది, నిన్ను హేళన చేసేది ఒక స్థలం ఉంది. ఆ స్థలంలో నీ కోసం నీలాంటి స్నేహితులు, నీలాంటి ఫ్రెండ్స్, పనికిమాల టీం అంతా అక్కడ ఉంది. నీ కోసం ఆహ్వానం పలుకుతున్నానంట, ఆహ్వానం. ఇప్పుడు నువ్వు పిలుస్తావు ఆహ్వానం. ఏమో చూసావా, నేను నన్ను తిట్టిన దానికి దయ్యిందంట, అదే అందరం పిలుస్తూ చూసావా? అట్లాగనే నీ ముగింపు కాలాన నిన్ను ఆహ్వానించడానికి ఒక మహాలోకం ఆహ్వానిస్తుంది. ఏంటా మహాలోకం? చూద్దాం, అది కూడా చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం ముగించేసుకుందాం. యెషయా గ్రంథం ఎక్కడికి వెళ్తావో చూడు. అందరిని హేళన చేసి, అపహాసం చేసి, వీళ్ళని అనుమానించి, నిందించి, నీ ఇష్టానుసారంగా బ్రతికి నువ్వు చచ్చిపోతే దేవుడు చెబుతున్నాడండి, ఎలాంటి మాటలు చెబుతున్నాడు చూడండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 9-10 వచనాలు. నీవు ప్రవేశించుచుండగానే, ఎక్కడికి ప్రవేశించేది? అత్తింటి నుంచి పుట్టింటికి కాదు నువ్వు ప్రవేశించేది. వీరరాఘపురం నుంచి కొర్లమండ కాదు నువ్వు ప్రవేశించేది. భూమి మీద నుంచి నీకు మరణం వచ్చిన తర్వాత నీ ఆత్మ ప్రవేశిస్తుంది. చూసావు మృతుల్లోకం, దాన్నే పాతాళం అన్నాడు. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై, ఏదో గొప్ప కార్యాలు ఇక్కడ ఎరగబెట్టమని ఎదురు రాటలాళ్ళు ఎందుకు వస్తున్నారు చూడు జాగ్రత్తగా. కింద పాతాళం నీ విషయమే కలవరపడుచుంది. ఏంటి కలవరపట్టం ఏంటండి? కలవరపట్టం ఏంటి? ఎందుకు కలవరపడుతుంది తెలుసా? చూద్దాం, ఒక చదువున్నాను ఒకసారి. అది నిన్ను చూసి ప్రేతలను, అంటే చచ్చిపోయాను, నీకంటే ముందు చచ్చిపోయిన ఉంటారు కదా దాంట్లో, నీలాంటి వాళ్ళు, నీ స్నేహితులు, నీ ఫ్రెండ్స్, వాళ్ళందరూ రేపుతుంది. ఏమి రండి, మన స్నేహితురాలు వచ్చేస్తుంది, మన స్నేహితుడు వస్తున్నాడు, రండి అని ఎదుర్కొన్నావు, రండి. మనకన్నా పెద్ద ఘోరమైనటువంటి వ్యంగ్యంగా మాట్లాడేటువంటి మన ఫ్రెండ్ వస్తున్నాడు, మన టీం లీడర్ వస్తున్నాడు అని రేపుతుందంట. నెక్స్ట్ మాట, భూమిలో పుట్టిన చూడండి ఏం చెప్తుందో. గొప్ప వాళ్ళందరిని లేపుతుంది. 10వ వచనంలో, వారందరూ నిన్ను చూసి నీవును మావలే బలహీనుడవైతివా, నీవును మా వంటి వాడివైతివా అందరూ. నువ్వేదో పెద్ద గొప్ప అనుకొని హేళన చేసావుగా బయట, నువ్వేదో గొప్పదానిలాగా అందరినీ వ్యర్థంగా మాట్లాడావు కదా, అయిపోయింది నీ పని కూడా. నువ్వు కూడా మా దగ్గరకే వచ్చావా? ఏదో గొప్ప నీతులు చెప్పాకమ్మా భూమి మీద, ఏదో గొప్పదానిలాగా కాలరగరేసావుగా భూమి మీద, అయిపోయింది నీ పని కూడా. అయితే రా మరి దా, అయితే రాని ఆహ్వానిస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, అస్సలు నీ పరిస్థితి, నీ కాలం ఎప్పుడు ముగుస్తుందో నీకు తెలియకుండా ఎగిరిపడుతున్నావు. నువ్వు ఎగిరిపడుతున్నటువంటి నీ బ్రతుకులో ఒక కాలము సమీపించబోతుంది నీ దగ్గరికి. అది నాకు మాత్రమే దేవుడు తెలుసుంటున్నాడు. ఒకసారి ఆ మాట చూద్దాం. 37వ కీర్తనలో 13వ వచనం. 37వ కీర్తన చూసారు ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? వారి కాలము వచ్చుచుండుట దేవుడు చూచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. మీరేమో లోకాన్ని చూసి, లోకంలో ఉన్న వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటారు మీరు, కానీ దేవుడు మాత్రం నీ టైం అయిపోతుందని దేవుడు చూసి నవ్వుతున్నాడు ఆయన. ఆలోచించండి ఒకసారి. నువ్వేమో లోకంలో ఉన్న వాళ్ళని ప్రేమించకుండా, నిందించి, అవమానించి, హేళన చేసి నువ్వు నవ్వుతున్నావు, ఆనందపడుతున్నావు, కానీ నీ టైం అయిపోతుందని దేవుడు తెలుసు. అందుకే పెద్దోళ్ళు అంటారు, ఆరిపోయే దీపానికి ఎలుగు ఎక్కువ. పోయే కాలం దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా ఏళన చేస్తూ ఉంటారు. అందుకే దేవుడు అంటాడు, నీ టైం అయిపోతుంది కాబట్టి నువ్వు ఎంత ఎగిరిపడుతున్నావు, ఎగిరిపడుతున్నటువంటి నీ టైం అయిపోతుంది, అయిపోయి నేను తీసుకెళ్ళి పాతాళం పెడుతున్నాడు ఆయన. కానీ దేవుని మందిరానికి వచ్చే మనం ఎలా ఉండాలో ముగింపు మాట చూడండి. నీ పొరుగు వారిని విమర్శించడం బైబుల్ అస్సలు సమర్థించట్లేదనే ఒక్క ముగింపు మాట చూసి మనకు క్లోజ్ చేద్దాం. నీ పొరుగు వారిని విమర్శించటం బైబుల్ సమర్థించదు, ఎప్పటికీ సమర్థించదు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు సమర్థించవచ్చు, నువ్వు తప్పేమన్నావు లేకపోతే అంటే అన్నవాళ్ళను అసలు ఊరుకో, తగ్గొద్దు, నువ్వు ఇంకా తిట్టు. నీ చుట్టూ ఉన్నోళ్ళు నేను రెచ్చగొట్టవచ్చు, నేను పురుకొలపొచ్చు, వాళ్ళు సమర్థించవచ్చు, కానీ బైబుల్ అస్సలు సమర్థించదండి, అస్సలు సమర్థించదు. అందుకే మరొక ముగింపు మాట చూసి క్లోజ్ చేద్దాం. కీర్తనల గ్రంథం 15వ కీర్తన 2-3 వచనాలు చూడండి. 15వ కీర్తన 2-3 వచనాలు. యథార్థమైన ప్రవర్తన కలిగి, ఎవరంట పొరుగువారిని తిట్టనోళ్ళు? చెబుతున్నాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలికేవాడు.
నిజం పలికేవాడు అట్టివాడు నాలుకతో కొండెమలాడడు, తన చెనికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద అస్సలు ప్రాణమైన నింద మోపడు, అవమానకరమైన మాటలు మాట్లాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, అట్లాంటి వాడే దేవుని సంఘములు, ఆయన మందిరములు, ఆయన గుడారములు అతిథిగా కాదు దేవుని బిడ్డలుగానే వాసం చేస్తారు. అందుకని మాట్లాడతాడు మొదటి వచనంలో, దేవుని యొక్క మందిరములు, ఆయన గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు? అతిథి అంటే చుట్టం. చుట్టమండి, మనం చుట్టాలం కాదు. కానీ చుట్టం చూపుగా ఇంటికి అత్తారింటికి వచ్చిన అల్లుడి బాపత కాదు, మనం దత్తపుత్రులం, తమ బిడ్డలం. ఈ లోకంలో నుంచి ఆయన సొంత బిడ్డలుగా మనల్ని దత్తత తీసుకున్నాడు. ఆయన ప్రియమైనటువంటి పిల్లలం మనం. ఒకే కుటుంబంలో ఉన్నటువంటి మనం ఒకళ్ళనొకళ్ళు తక్కువ ఎక్కువ చేసి నిందించుకోవడం పాపం కదండి. ఆలోచించండి. సంఘం అంటే ఒక కుటుంబమేనా? సంఘం అంటే ఒకే కుటుంబమా? ఒకే కుటుంబం. ఇప్పుడు మీరు ఒకే కుటుంబంలో ఉన్నారు, మీ ఒకే కుటుంబంలో ఒకళ్ళని ఎక్కువ చేసి ఒకళ్ళు తక్కువ చేసి తిట్టండి. సంఘంలో ఇంటి పెద్ద దూరుకుంటాడా? ఇంటి పెద్ద దూరుకుంటాడా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చిన్నదో పెద్దదో తప్పో ఏదో మాట్లాడండి, సరిదిద్దుకొని ఉండు అని మాట్లాడతాడు. అలాగే సంఘం అనే కుటుంబంలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, మనందరం ఒక్కటే. ఒకవేళ ఎవరైనా పొరపాటును మాట్లాడితే, ఎవరైనా పొరపాటున ఏదైనా నోరు బారేసుకుంటే, అది ఎవరన్నా నీకు చెప్పినప్పుడు ప్రేమతో క్షమించిపోయేది ఏముంది? మంచి దినాలు చూడగోరేవాడు తమ నోటిని ఏం చేసుకోమన్నాడు? భద్రం చేసుకోవాలి, కాపాడుకోవాలి. నాకు మంచి దినాలు వద్దండి, నాకు పోయే కాలం దగ్గరకు వచ్చింది, నేను పాతాళానికి పోతాను అనుకుని నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళకి ఆయన అంటున్నాడంటే దెబ్బలు పడతాయి అన్నాడు. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. దెబ్బలు పడతాయి అన్నాడు, ఒకసారి ఆ మాట చూద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం, అది కూడా చూపించాలి కదా మరి. నోటికి కళ్ళు వేయాలంటే ఈ మాట చూపించాలి మరి మీకు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 29వ వచనం చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 29వ వచనం. అసహ్యులకు తీర్పులను, అసహ్యులు కదమ్మా, అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమించాడు దేవుడు. నిన్నెవరు కొట్టలేకపోవచ్చు నువ్వు తిట్టే తిట్లకి. నువ్వు తిడుతున్నటువంటి తిట్లకి ఎవరు ఏమనకపోవచ్చు ఇక్కడ నిన్ను, కానీ దేవుడు మాత్రం నిర్ణయించాడంట నిన్ను కొట్టడానికి. దేవుడే దెబ్బలు కొడితే అడ్రస్ లేకుండా పోతాం మనం. ఆలోచించండి ఒకసారి. ఒకవేళ ఆవేశంతో నువ్వు వెళ్ళి కొట్టావనుకో కేసు అవుద్ది నీ మీద. అదే దేవుడు కొడితే ఏ కేసు ఉండదు, ఏ చట్టం ఆయన ముందు నిలబడదు. అందుకే దేవుడు అన్నాడు, అపహాసకుల వీపుకి దెబ్బలు తగులుతాయి అంటాడు ఆయన. దెబ్బలు కావాలనుకుంటే నోరు బారేసుకుని ఇష్టం, ఎవడేం అయ్యలేడు నిన్నిక. అందుకే ఒక్కటే మాట్లాడుతుంది బైబిల్, నీ పొరుగు వారిని విమర్శిస్తే బైబిల్ ఎప్పటికీ సమర్థించదు, నీకు శిక్ష విధిస్తుంది. ఇది జాగ్రత్తగా దగ్గర పెట్టుకో. ఎవరో ఏదో ఒక మాట ఎవరి గురించి చెబితే నీకేంటి నొప్పి? అసలు నాకు అర్థం కాదు. నీకెందుకు నొప్పి ఏంటి? నీ భర్త గురించి ఏమని చెప్పారా? నీ భార్య గురించి చెప్పారా? నీ తల్లి గురించి చెప్పారా? నీ తండ్రి గురించి చెప్పారా? నీ కుటుంబం గురించి చెప్పారా? ఒకవేళ నీ ఫ్యామిలీ గురించి చెప్పినా కూడా నువ్వు రియాక్ట్ అవ్వకూడదు. ఇది ఎంతవరకు వాస్తవం అన్నది ఎరిగేంతవరకు నువ్వు కూడా పరిశోధనలో ఉండాలి. నువ్వు పరిశోధనలో ఉన్న విషయం దేవునికి నీకు తప్ప ఎవరికి తెలియకూడదు. ఇది తీసుకెళ్ళి 10 మందికి చాటింపు వేయటం వల్ల నీ సంసారం, నీ ఫ్యామిలీ నాశనం అవుతుంది తప్ప బయటోడు కొరిగేది ఏముండదు. నువ్వు ఆలోచించు ఒకసారి. అందుకే అంటున్నాడు, దేవుడు చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు మీ అంక. ఆయనకు మరుగైంది ఏమీ లేదండి. ఆయనకు మరుగైంది ఏమీ లేదు ఈ సమాజంలో. బుద్ధి లేని వాళ్ళు బుద్ధిహీనతతో గుండె మాటలు మాట్లాడతారు. నీకు అవసరం అవన్నీ? అయినా నీకు అవసరమా? వదిలేసేయండి అవన్నీ. శిక్ష ఆయనే వేస్తాడు. ఇందులో కూడా చాలామంది పక్షపాత ధోరణ కనపడదు చాలామందిలో. రాత్రే నా భార్యకు ఒక మంచి స్టోరీ చెప్పాను. రాత్రే మంచి స్టోరీ చెప్పాను. పక్షపాతం అనేది ఉండకూడదండి. పక్షపాత ధోరణి ఉండకూడదు. పక్షపాతం అంటే మా కారు మంచి వాళ్ళంతా ఒకటండి. మా దాంట్లో ఏలు పెడితే మేము ఊరుకోమండి. మా జోలికి కొత్త క్షమించమండి మేము. మొత్తం అంటే ఇక్కడ ఉన్న కుటుంబాల గురించి చెప్తాను. మళ్ళీ మీరు అయ్యగారు కారు మంచోళ్ళని పేరు పెట్టాడు, ఇటుకు బాలమర్తలని పేరు పెట్టాడు, వీళ్ళు మంగళపూడలని పేరు పెట్టారు, అట్లా అనుకోమండి. తల్లి మీకు వందనాలు చెప్తాను, అట్లా అనుకోమండి. చెబుతున్న అట్లాంటి వేరియేషన్ ఉంది సమాజంలో. ఇవాళ బయట అంతా అదే జరుగుతుంది. బయట దాన్ని ఆధారంగా తీసుకొని కొన్ని పాఠాలు చేశాను నేను, అవే మీకు చెప్తున్నాను నేను. పక్షపాత ధోరణి ఉండకూడదండి. ఎందుకంటే బైబిల్లో కూడా పక్షపాత ధోరణి ఉంది, కానీ రక్తపాతం విస్తారంగా జరిగింది. ఆ రక్తపాతం జరిగినటువంటి ఆ పక్షపాతానికి కొన్ని సందర్భాలు నేను రాసుకొని ఆమెకు చెప్పాను నేను.
ఎప్పుడు కూడా పక్షపాతం ఉండకూడదు. న్యాయాన్ని న్యాయంగానే ఒప్పుకోవాలి. ప్రాణం పోయిన మంది, అవునా కాదా? తప్పుని తప్పని నిలదీయాలి. ఆడు ఎవడైనా సరే, ఆడు ఎంత పెద్ద హోదా కలిగినోడైనా తప్పుని తప్పుగానే నిర్ధారించాలి. అది దేవుడు మనకిచ్చినటువంటి శాసనం. ఇది మన దగ్గర ఉన్నంత కాలం ఎవ్వడు మన ముందు నిలవలేడు, ఎవ్వడు మన ఢీ కొట్టలేడు. ఇది లేని రోజున చీమకు కూడా భయపడతావు. చీమ తెలుక చీమ, దానికి కూడా భయపడతావు నువ్వు. ఇది మన దగ్గర ఉంటే ఈ ప్రపంచాన్ని గడగడలానిచ్చినటువంటి ఆడున్నాడు కదా పనికిమాలినోడు ఒకడు, ఆడు కూడా ఏం చేయలేడు. మనల్ని చేస్తాడు ఏమైనా? ఏం చేయలేడు. అందుకని పక్షపాతం కూడా మనకు ఉండకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళందరూ గమనించండి, పొరుగు వారిని విమర్శించేటటువంటి తత్వం బైబిల్ ఎప్పటికీ సమర్థించదంటే ఒప్పుకోదు బైబిల్. ఒప్పుకోకపోక ఏం చెప్తుందంటే బైబిల్ శిక్ష పడుతుందంటుంది. మీకు జాగ్రత్తగా ఆలోచించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ, ఆసక్తిగా ఉన్న మీ అందరికీ ప్రభు రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.